హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ద లిటిల్ రెడ్ హెన్ అనే ఒక అందమైన స్టోరీలో మన ఎర్ర రంగు కోడిపెట్ట ఒక చిన్న గోధుమ గింజను పాతి ఒక గోధుమ పంటగా ఏ విధంగా కష్టపడి తన ఫుడ్ తనే సంపాదించుకుందో తెలుసుకుందాము. వన్ డే ద లిటిల్ రెడ్ హెన్ ఫౌండ్ ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్. హూ విల్ ప్లాంట్ దిస్ గ్రెయిన్ ఆఫ్ వీట్? షీ ఆస్క్డ్. నాట్ ఐ, quacked the duck. Not I, grunted the pig. Not I, purred the cat. ఈ స్టోరీలోని చిన్న ఎర్ర కోడికి గోధుమ గింజ కనిపించింది. ఈ గోధుమ గింజను ఎవరు నాటుతారు అని తన ఫ్రెండ్స్ అయిన బాతును, పందిని, పిల్లిని అడిగింది. అప్పుడు ఆ బాతు, పంది, పిల్లి నాటై నేను కాదు నేనంటే నేను కాదు అని ముగ్గురు కూడా పని తప్పించుకోవడానికి నేను కాదు అని సమాధానం ఇచ్చాయి. సో ద లిటిల్ రెడ్ హెన్ ప్లాంటెడ్ ద గ్రెయిన్. ఇట్ సూన్ గ్రూ ఇంటూ ఏ ప్లాంట్. ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ వీట్. Who will help me cut the stalk of wheat? asked the hen. ఆ చిన్న ఎర్ర కోడి ఆ గోధుమ గింజను భూమిలో నాటింది. త్వరలోనే అది పెద్ద మొక్కగా ఎదిగి ఆ మొక్కంతా గోధుమలతో నిండిపోయింది. ఈ గోధుమ కొమ్మను కత్తిరించడానికి నాకెవరు సహాయం చేస్తారని కోడి తన ఫ్రెండ్స్ అయిన పందిని, పిల్లిని, బాతును అడిగింది. ఆ పిల్లి, బాతు, పంది నేను కాదు అని సమాధానం ఇచ్చాయి. కాబట్టి మన చిన్న ఎర్రకోడి ఆ గోధుమ కాండాన్ని కత్తిరించి ఆ గోధుమ గింజలన్నిటినీ తీసింది. హూ విల్ టేక్ ద వీట్ టు ద మిల్? ఈ గోధుమ గింజలన్నిటినీ మిల్కి ఎవరు తీసుకెళ్తారు? మరలా ఆ పంది, ఆ పిల్లి, ఆ డక్ నాట్ ఐ అని ఆన్సర్ ఇచ్చాయి. సో ద లిటిల్ రెడ్ హెన్ టుక్ ద వీట్ టు ద మిల్. ద మిల్లర్ గ్రౌండ్ ఇట్ ఇంటూ ఫ్లోర్. అయితే మన చిన్న ఎర్రకోడి ఆ గోధుమ గింజల్ని మిల్లుకి తీసుకెళ్తే ఆ మిల్లర్ ఆ గోధుమ గింజల్ని పిండిగా ఆడాడు. ద హెన్ మేడ్ బ్రెడ్ విత్ ద వీట్ ఫ్లోర్. షీ కాల్డ్ ద డక్, ద పిగ్ అండ్ ద క్యాట్. షీ వాంటెడ్ టు టీచ్ దెమ్ ఏ లెసన్. వాట్ లెసన్ డూ యూ థింక్ ద హెన్ విల్ టీచ్ దెమ్? మిల్లర్ రుబ్బిన గోధుమ పిండితో చిన్న ఎర్రని కోడి ఒక రుచికరమైన బ్రెడ్ని తయారు చేసింది. ఆ బ్రెడ్ని తయారు చేసిన తర్వాత తన స్నేహితులైన డక్ని, పిగ్ని, క్యాట్ని పిలిచింది. వారికి ఒక గుణపాఠాన్ని నేర్పించాలని అనుకుంది. హూ ఈజ్ గోయింగ్ టు ఈట్ ద బ్రెడ్? ఆస్క్డ్ ద హెన్. ఈ బ్రెడ్ని ఎవరు తినబోతున్నారు? ఐ విల్, గ్రంటెడ్ ద పిగ్. ఐ విల్, క్వాక్డ్ ద డక్. ఐ విల్, పర్రడ్ ద క్యాట్. నేను తింటాను అని పిగ్, డక్, క్యాట్ మూడు కూడా సమాధానం ఇచ్చాయి. గోధుమ గింజను నాటి ఆ గోధుమ మొక్కను కత్తిరించి ఆ గోధుమలను పిండి మరికి తీసుకెళ్ళి పిండిగా ఆడించి బ్రెడ్ని తయారు చేసింది నేను. అందుకని ఈ బ్రెడ్ని నేనే తింటాను. ఈ రోజు నుంచి మేము బద్ధకంగా ఉండకుండా నీకు సహాయం చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.